ఒక మనిషి బ్రతకాలి అంటే అది దేవుడి కట చూడముచ్చటగా ఉండాలంట. ఎలా ఉండాలమ్మా? చూడముచ్చటగా ఉండాలంట. దేవుడు కోరుకునేటువంటి రీతిగా ఉండాలి అని చెప్పేసి దేవుడు తనకు నియమించిన కాలము ఆయుష్కాల దినములు అని ఉంది. ఇక్కడ బైబిల్లో ఏముంది? దేవుడు తాను నియమించినటువంటి కాలము ఆయుష్కాల దినములన్నీ కూడా ఒకడు అన్నపానములు పుచ్చుకొని తన కష్టార్జితము క్షేమముగా బ్రతుకుటే ఇదే దేవుడు మనకి ఇచ్చినటువంటి భాగ్యం అంట. హల్లెలూయా. చాలా మంది కష్టపడుతూ ఉంటారు. ఎవరు కష్టపడినా వారి జీవితాల్లో అన్న వస్త్రాలకు లోటు లేకుండా ఉండాలని ఎక్కువ కష్టపడుతూ ఉంటారు. ఎవరు కష్టపడినా అన్న వస్త్రాలకు లోటు లేకుండా ఉండాలి, దేవుడు మమ్మల్ని, మా కుటుంబాన్ని, మా బిడ్డని దీవించాలని ప్రతి తల్లి ఆరాటపడుతూ ఉంటుంది, ప్రతి తండ్రి కూడా ఆరాటపడుతూ ఉంటాడు. అయితే దేవుని ప్రియమైన బిడ్డ చూడముచ్చటగా ఉండాలి అంటే దేవుని యందు మనం విశ్వాసము కలిగి ఉండాలి, దేవుని యందు మనం భయభక్తులు కలిగి ఉండాలి, ప్రార్థనా జీవితం అనేటువంటిది మనం కలిగి ఉండాలి. అలాగ మనం కలిగి ఉన్నప్పుడు దేవునికి మనము చూడముచ్చటైనటువంటి వారిగా మనము కనిపిస్తామని చెప్పి కూడా దేవుని యొక్క వాక్యము మరి సెలవిస్తుంది. అన్న తన జీవితంలో ప్రార్థన చేసినప్పుడు దేవుడికి ఎలా కనిపించిందంటే, మందిరానికి వచ్చి ప్రార్థన చేసుకున్నప్పుడు తన వ్యాధుల్ని దేవుడు చూశాడు. తనకున్నటువంటి గోడు ఏదైతే ఉందో, తన కొరత ఏమైతే ఉందో, ప్రియులరా, మనుషులైతే యాదన చేశారు కానీ దేవుడు అన్నాన్ని ప్రేమించాడు. మరి తన యొక్క అభ్యర్థన ఏమైతే ఉందో దేవుడి దగ్గర పెట్టినప్పుడు, నిజమే కదా, బిడ్డ ఎంతో బాధపడుతూ ఉంది, మరి గర్భం తెరవాలి అని చెప్పి అన్న గర్భాన్ని దేవుడు ఎంతో గొప్పగా తెరిచినట్లుగా మనము మొదటి సామ్యుల గ్రంథంలో చూస్తున్నాం. అయితే దేవుడికి ఒక ప్రార్థన అయినా, వాక్యమైనా, సాక్ష్యమైనా ఏది కలిగినా ఎప్పుడైతే ప్రియుల చూడముచ్చటగా ఉంటుందో దేవుడు ఎంతో ఆశీర్వాదకరంగాను దీవెనకరంగా కూడా మారుస్తాడు. కనుక మన జీవితంలో కొన్నిసార్లు మనము అనుకుంటూ ఉంటాం, మనం చేసే పని చూడముచ్చటగా ఉంది, కానీ మనుషులు కాదని దేవునికి చూడముచ్చటగా ఉండాలట. హల్లెలూయా. దేవునికి చూడముచ్చటగా ఉండాలి. అలాంటి చూడముచ్చటగా ఉన్నటువంటి, చూడండి, ఎవరైనా ఒక వివాహమైనటువంటి దంపతులను చూస్తే ఏమంటారు? అమ్మ జంట చూడముచ్చటగా ఉందంటారు. ఒక ఇల్లు చూస్తే ఏమంటారు? ఎవరైనా అమ్మ ఇల్లు బాగా సర్దుకుందామా, చాలా చూడముచ్చటగా ఉంది అని అంటారు. అలాగా దేవుని పిల్లలు ఏదైనా సరే జీవితంలో తనకున్న జ్ఞానం, నైపుణ్యత అనేటువంటిది దేవుడు అన్నీ కూడా ఇచ్చాడు. ప్రతి ఒక్కరు తెలివితేటలు ఇచ్చాడు, అన్నీ కూడా ఇచ్చాడు. కానీ ఆ ఇచ్చినటువంటిది కూడా ఎలాగంటే ఆయుష్ ఉన్నప్పుడే సమస్తం అన్ని కూడా చాలా గొప్పగా చక్కబెట్టుకోవాలట. హల్లెలూయా. ఆయుష్ ఉన్నప్పుడు అన్నీ కూడా ఎలా చక్కబెట్టుకోవాలని బైబిల్ చెప్తుందంటే, మరి 90వ కీర్తనలోనికి మనం ఒకసారి వద్దాం. 90వ కీర్తన, మా ఆయుష్ కాలము 70 సంవత్సరములు, అధిక బలము 80 సంవత్సరాలు అని ఉంది. అంటే దేవుడు ఇచ్చిన ఆయుష్ ఎన్ని సంవత్సరాలు? 70 సంవత్సరాలు అంట. ఇంకా ఎక్కువ అయితే 80 సంవత్సరాలు ఆయుష్ కాలం. ఈ లోపల మనిషి ఏం కావాలన్నా, ఏం చేయాలన్నా దేవుని ప్రియమైన బిడ్డరా చాలా గొప్ప గొప్ప ఎన్నెన్నో జరుగుతూ ఉంటాయి. అవన్నీ కూడా జరుగుతున్నప్పుడు మనకు అనిపిస్తూ ఉంటుంది, ఇంత కష్టాలు పడడం మనకు అవసరమా, ఇది బాధలు పడడం మనకు అవసరమా అని అనిపిస్తూ ఉంటుంది. తినడానికి టైం ఉండదు. ఏముండదమ్మా? టైం ఉండదు. సరే అన్నీ ఉన్నాయని మనిషి అనుకుంటాడు. సరే అన్నీ ఉన్నాయి కదా, అన్నీ బాగానే ఉంది, ఎవరు కావాలంటే తెచ్చి పెడతారు, నాకు ఏది కావాలంటే అది తెచ్చిపెట్టేటువంటి వారు ఉన్నారు అని అనుకుంటాడు. ఆ టైం అప్పుడు ఏం తిన్నా మనిషికి అరగదు. ఏం తిన్న మనిషికి అరగదు. ఎందుకు? వయసు అయిపోతుంది. కనుక దేవుని ప్రియమైన బిడ్డరా, ఒక టైంలో యవన ప్రాయంలో డబ్బులు ఉండవు, చదువుకునే రోజుల్లో తిందామని ఉంటుంది. అంటే రాడు తిన్న ఆరించుకునేటువంటి క్యాపబిలిటీ, కెపాసిటీ మరి అంత గొప్పగా ఉంటుంది. అరుగుదల లోపల విషనేరియాలతో కూడా బాగా పనిచేస్తుంది. మరి నైన్ వయసు వచ్చేసరికి కష్టపడడం, టైం లేకుండా ఉండడం, పని చేసుకోవడం, కాయ కష్టం చేసుకోవడం, భార్య బిడ్డలు పోషించుకోవడం, పిల్లలు చదివించుకోవడం, ఇదే యాత్ర అయిపోతే తప్పించి ఇక రెండో దేవుడు కూడా కనబడదు. ఈ మూడో తరం వచ్చేసరికి, మూడో తరం అంటే ఒక 60-70 సంవత్సరాలు వచ్చేసరికి ఇంకా అంతే. ఏమైంది? ఏం తిన్నా అరుగుదల ఉండదు, ఇబ్బందికరమైన పరిస్థితి, అన్నీ ఉంటాయి. కానీ తింటే ఏమవుతుందో,
ఏం తింటే ఏ ఇబ్బంది కలుగుతుందో, ఏం తింటే హెల్త్ ఇష్యూస్ వస్తాయో, ఏం తింటే బాధ కలుగుతుందో అని చెప్పి ఈ 3 కోణాల్లో కూడా మనిషి నేటి దినాన్న జీవిస్తూ ఉన్నాడు, బ్రతుకుతూ ఉన్నాడు. కనుక మా ఆయుష్ కాలము 70 సంవత్సరాలు. అధిక బలము ఉంటే, అధిక బలం అంటే బలాది బలం ఉంటే 80 సంవత్సరాలు. ఇంకా మనిషి ఎక్కువ బ్రతకాలని అమెరికా వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. 120 సంవత్సరాలు మోసే బతికాడు కదా, అలా 120 సంవత్సరాలు కూడా బ్రతకాలని చెప్పేసి ఎంతగానో ప్రయత్నం అయితే జరుగుతూ ఉంది. దాన్ని బట్టి ఈ దినాన్ని మనం ఏం ఆలోచించాలంటే, దేవుని ప్రియమైన బిడ్డరా, ఉన్న దాంట్లో మనిషి సమృద్ధి కలిగి తృప్తిపడి రేపు ఏం జరుగుతుంది అనేటువంటి ఆలోచన పక్కన తీసి పెట్టేసి, ప్రభు ఈ దినానికి ఇది నాకు ఇచ్చాడు, దేవునికి స్తోత్రం అని చెప్పేసి ఏ రోజుకి ఆ రోజు తన జీవితాన్ని మరి చక్కగా ముందుకు తీసుకుని వెళ్ళిపోవాలి. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డ అలాంటి ఒక గొప్ప విధానాలు నేటి దినాన్ని మనం కలిగి ఉండాలి. చూసారా, వైద్యురాలు చనిపోయింది, ఎంత మంచి చక్కగా. అలాంటి డాక్టర్లకే మరి ఈరోజు సెక్యూరిటీ లేదు. ఏమండి, దేవుని బిడ్డల మామూలు మనుషుల సంగతి ఏంటి? వాళ్ళు ఏమైనా లక్షలకు ఖర్చు పెట్టి చదివి గొప్ప వైద్య పరిజ్ఞానం కలిగినటువంటి వారికి ఈరోజు మరణాలు వస్తూ ఉన్నాయి, మరణాలు సంభవిస్తూ ఉన్నాయి. ఒక ఇంట్లో 5 నుంచి వచ్చారట భార్యాభర్తలు. 5 నుంచి వచ్చి 3 యవనస్తులు చార్జ్ చేశారు. ఈ 3 యవనస్తులు ఈ భర్త కలిసి రాత్రి మందు తాగారు. మందు తాగితే ఈ యవనస్తులు మరి దృష్టిలోకి సైతాన్ వెళ్ళిపోయాడు. ఈ భార్యని దూరంగా తీసుకుని వెళ్ళి మరి వాడు చేశారు. ఇలాంటివన్నీ జరుగుతుంటే అతికాల అనావృష్టి అని చెప్పేసి మరి దైవలేఖనము సెలవిస్తుంది. మనిషి ఈరోజు ఏమవుతున్నాడంటే, ఉన్నదాంతో సరిపెట్టుకోకుండా ఏదో కావాలి అని, ఇంకా ఏదో పొందుకోవాలని పాకులాడుతున్నాడు తప్పించి దేవుని యందు భయం లేదు, భక్తి జీవితం లేదు. అయ్యో ఈ పని చేస్తే ఎవరేమంటారో, ఇలా చేస్తే మా అమ్మా నాన్నకి చెడ్డ పేరు వస్తుందేమో, నన్ను పెంచిన తల్లిదండ్రులకి చెడ్డ పేరు వస్తుందేమో అని ఆలోచించేటువంటి విధానాలు నేటి దినాన్న అనిపించడమే లేదు అని చెప్పేసి కూడా దేవుని బిడ్డగా మరి దేవుడు లేఖనం సెలవిస్తున్నది కదా. ఈ రోజు దేవుడు నీకు ఇచ్చినటువంటిది ఏదైతే దేవుడు నీకు ఇచ్చాడో, ఆయుష్కాలము అన్నపానములు పుచ్చుకొని నీ కష్టార్జితం ఏమైతే ఉందో అది బ్రతకడానికి దేవుడు నీకు క్షేమం ఇచ్చాడని, ఇది గొప్ప భాగ్యమని నువ్వు తలస్తూ బ్రతకాలని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా.